హాయ్ హలో నమస్తే. ఒక మంచి మాటతో మీ ప్రియ ఎలా ఉన్నారు గాయస్? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మంచి మాట. ఆ, జీవితాల్లో ఎప్పుడు కూడా మన నోటి నుండి నెగిటివ్ వర్డ్స్ అనేవి రాకూడదు. ఎస్, 100%. చాలామందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి లేదంటే వాళ్ళకున్న సమస్యలను బట్టి ఎక్కువగా ఆ, వాళ్ళని వాళ్ళే హ్యూమిలేట్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళే ఎక్కువగా డిస్కరేజ్ చేసుకుంటారు. వాళ్ళే ఎక్కువ మంది, చాలామంది అనేది ఏంటంటే ఈ ఈ లైఫ్ని ఎక్కువ తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ లైఫ్ని. నేనేమంటున్నానంటే మనకన్నా మన ఓల్డెన్ డేస్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు మనకి నేర్పించిన విషయాలను మనం గమనిస్తే ఉమ్, వాళ్ళు ఎప్పుడూ నెగిటివ్ వర్డ్స్ అనేది వాడేవారు కాదు. చిన్నగా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు అయిపోతే నిండుకుంది అనేవారు కానీ అయిపోయింది అనే వర్డ్ని వాడేవారు కాదు. వాళ్ళ వేసుకున్న వస్తువులు ఏవైనా తెగిపోతే పేరుకుపోయాయి అనేవారు కానీ తెగిపోయాయి అనే వర్డ్ కూడా వాడు యూజ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. అంటే వాళ్ళెంత వాళ్ళ థింకింగ్ ఎందుకంటే నెగిటివ్ అనేది వాళ్ళ మైండ్లో అసలు ఆ థాట్ ఉండేది కాదు. మనం మాత్రం ఎక్కువ నెగిటివ్ ఇమాజినేషన్స్తో, నెగిటివ్ థాట్స్తో మన జీవితం వెళ్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే నీ నోరు చాలా పవర్ఫుల్ అనమాట. నీ నోటితో మంచి అంటే మంచి, చెడు అంటే చెడు ఏం జరుగుతుంది? అది జీవ మరణములు కూడా మన నోటి వశమై ఉన్నాయి. మనం ఏదంటే అదే, మనం ఏమరిగితే అదే ఇస్తాడు దేవుడు. చేపను అడిగితే దేవుడేమి పామునివ్వడు. ఏది అడిగితే అదే. డెఫినెట్గా ఇఫ్ యు ఆర్ టాకింగ్ గుడ్ వే, ఇట్ విల్ బికమ్ ఇన్ గుడ్ రిజల్ట్. ఇఫ్ యు ఆర్ టాకింగ్